ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదరం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. భక్తి అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పంచాంగం. ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పంచాంగ వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ 9వ తారీఖు సోమవారం. నవమి 8 రాత్రి అష్టమి వెళ్ళిపోయింది. నవమి ఈరోజంతా కూడా నవమి 9వ తారీఖు డిసెంబర్ నెల. పూర్వభాద్ర నక్షత్రము మధ్యాహ్నం 1:30 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. వారం సోమవారం. వార దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. యమగండము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. మామూలుగా మనము ప్రతిరోజు రాహుకాలం, యమగండం ఇలా అన్నీ చెప్పుకుంటున్నాం. అసలు వాటి అంటే ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యమగండం అన్నది చెప్పినప్పుడు ఆ సమయంలో ఎక్కడికైనా ప్రయాణం అంటే మామూలుగా ఈ పొలిమేర అనేది ఒక బార్డర్. మనిషి ఉద్యోగానికో, నిత్య కృత్యాలు, కిరాణా షాప్కో ఏదో ఇది కాదండి, ప్రయాణము చేయకూడదు. ఎక్కడికైనా సరే యమగండంలో ప్రయాణం చేయకూడదు. అందుకే ప్రతిరోజు యమగండ కాలం అన్నది చెప్తూ ఉంటాం. ఈ రాహుకాలం ఏంటి? అశుభ సమయం. అశుభ సమయం. ఆ సమయంలో సంగమించరాదు, అంటే భార్యాభర్తలు కలవకూడదు. ఆ సమయంలో శుభము అన్నది ఏది చేయకూడదు. అందుకే రాహుకాలాన్ని చాలా బ్యాడ్ టైంగా తీసుకుంటారు. కొన్ని దోషాలు పోవడానికి రాహుకాలాల్లో దీపాలు వెలిగించి ఖడ్గమాల చదవడం, దుర్గా సూక్తం చదవడం, దుర్గా అష్టోత్తరం చదవడం, రాహు అష్టోత్తరం చదవడం, ఈ క్రతువు అంతా కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి చాలా మొండిగా ప్రవర్తించే పిల్లలు పుడతారు. లేదు, బూతులు మాట్లాడేవాళ్ళు, చెప్పిన మాట వినకపోవడం, చెడు అలవాట్లు, సిగరెట్టు, మందు, జూదము, వ్యసనము, గంజాయి లేదా ఇతరత్ర మత్తు పదార్థాలకు అలవాటు పడడం, మద్యం. ఎంత చెప్పినా వినరు. భార్య చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళు మారరు. అటువంటి దోషాలన్నీ కూడా గత జన్మ పాపం వల్ల అనుభవిస్తూ ఉంటారు. ఈ తల్లి కానీ, తండ్రి కానీ, లేదా భార్య కానీ, లేదా ఆ వ్యక్తి కానీ. ఆ దోషాలని సైతము కూడా కొన్ని నక్షత్రాల్లో ఫలానా ఉదాహరణకు చెప్తాను నేను. అంటే ఇవాళ ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చా అంటే, ఇవాళ రాహుకాలము
మనం 7:30 నుంచి 9 గంటల వరకు అనుకున్నాం కదా. అలా కొన్ని నక్షత్రాల్లో సోమవారం రోజు రాహుకాలము చాలా బాగా పనిచేస్తుంది. ఈరోజు రాహుకాలంలో అంటే ఉదయం 7:30 నుంచి 9 మధ్యలో భార్య భర్త మారాలని, లేదా తల్లిదండ్రులు పిల్లలు మారాలని తలస్నానం చేస్తే మీ కోరిక భగవంతుడి వరకు చేరుకుంటుంది. అంటే ప్రతి కోరిక భగవంతుడికి చేరదండి. ఎంత నిస్వార్థమైన నిజాయితీ కోరికైనా అది భగవంతుడికి చేరదు. ఎందుకంటే మన కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. ఉదాహరణకు సంవత్సర సూతకం అని ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతే సంవత్సరం వరకు సూతకము అంటారు. అంటే ఆ సమయంలో కొబ్బరికాయ కొట్టకపోవటం, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయకపోవటం, ఇంట్లో ఏ పూజలు శుభ కార్యక్రమాలు చెయ్యరు. ఎందుకంటే ఆ ప్రార్థన కానీ ఆ పుణ్యం కానీ భగవంతుడికి చేరదు. అసలు మీ ఖాతాలోకే ఆ పుణ్యం అనేది రాదు. అంటే మామూలుగా నిత్యం దీపారాధన, ఆవుకేదో ఏదైనా పండ్లు పెట్టడం, లేదా బ్రాహ్మడికి దానం చేయటం, ఇవి కాదు నేను అనేది. సత్యనారాయణ స్వామి వ్రతం, లేదా ఏదైనా కొండపైకి వెళ్ళి నిద్ర చేయటం, లేదా తిరుపతి దర్శనం, లేదు ఇంకోటి దేవాలయ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కళ్యాణాలు చేయించడం, లేదు ప్రతి కార్తీక మాసంలో ఇంట్లో నోములు నోచుకోవడం, దీపావళికి ఇట్లాంటి శుభ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసేవి ఆ సంవత్సరం చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నామంటే మన కోరిక అన్ని వేళలా భగవంతుడికి అందదు, చేరదు. ఎందుకో తెలుసా? కర్మ ఆపేస్తుంది. ఏంటండి కర్మ ఏంటి? దానికి అంత శక్తి ఏంటి? భగవంతుడు అన్ని రైట్స్ ఇచ్చేశాడు. భక్తులు పాపాలు చేస్తారు, నీకు నమస్కారం చేసేస్తారు, నువ్వేమో కరిగిపోతావు, భక్తికి లొంగిపోతావు, నువ్వు మళ్ళీ వాళ్ళు చేసే పాపాన్ని వాళ్ళు అనుభవించకుండా నువ్వు కాపాడేస్తావు. ఇటువంటివన్నీ మేము తట్టుకోవాలి, ఇంకా మేము దానివల్ల ప్రయోజనం లేదు, చేసే పాపాలు ఆగవు, అవి మీరు మాకు అన్ని అనుమతులు ఇవ్వాలి అని చెప్పి కర్మ, కాలము, పంచభూతాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు పరమేశ్వరుణ్ణి ముందుగా వరాన్ని తీసుకున్నాయి. పరమేశ్వరుడి దగ్గర పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి వరాన్ని తీసుకున్నాయి. అందుకే ఇక్కడ కర్మ అన్నది మీరు చూడండి చాలా సందర్భాల్లో, ఇప్పుడు అంతెందుకు నేను మాట్లాడే మాట కూడా అన్ని వేళలా మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. చాలా చేశామండి, అయ్యో మీరు చెప్పినవిగా మా అబ్బాయి కోసం చేశాం, ఏమైంది మా అబ్బాయికి, ఏం మారాడు? ఇక్కడ ఏమవుతుందంటే మనకున్న దోషము అసలు మంచి వైపు నడవనివ్వదు. చెడు సావాసం, డబ్బు నష్టపోవడం, డబ్బు పోగొట్టుకోవడం, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం. అలాగే మంచి ఎవరైనా చెప్తే, నాయనా ఇగో గుడికెళ్ళు, లేదా పలానా హోమం చేయి, లేదా పలానా ఇగో ఈ పుణ్యకార్యం చేయి, లేదా ఈ పరిహారం చేసుకో అంటే ఆ మంచి కూడా మనకి చెవికెక్కదు. ఎందుకంటే మన నెత్తిన కూర్చున్న కర్మ మనల్ని చెడుగానే ఆలోచింపజేస్తుంది. భార్యను విసుక్కుంటాం, గురువులని దూషిస్తాం, ప్రతి ఒక్కరిలో తప్పుని వెతుకుతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ లోపాలు వెతకకూడదు. మనలో కూడా లోపాలు ఉంటాయి. వాళ్ళలో ఏం నేర్చుకోవాలో గ్రహించాలి, ఏమీ లేకపోతే వదిలేయాలి. మనకు అశుభ సమయం ఉన్నప్పుడు ఎప్పుడూ కామెంట్స్, ఎప్పుడూ ఇతరుల మీద పడి ఏడవడం, కామెంట్స్, లేదంటే వాళ్ళ తప్పులు ఎతకడం, వాళ్ళలా వీళ్ళలా, లేదా అప్పుడు నన్ను ఇలా అవమానించావు, దానికి గాను నేను నీ ఇంటికి రాను, ఇలా అంటే ఒక పంతానికి మొండితనం, ఇవన్నీ ఏంటో తెలుసా అండి? చెడు లక్షణాలు. మొండితనం, పంతము, గొడవ పెట్టుకోవడం, అలగటం, లేదంటే ఎదుటి వ్యక్తిని దూషించడం, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలని వెక్కిరించడం, ఇవన్నీ చెడే అండి. ఇవన్నీ చెడే. ఏమీ కూడా వదిలిపెట్టవండి, మనల్ని ఏవి వదిలిపెట్టవు. గుర్తుపెట్టుకోండి,
ఏవి మనల్ని వదిలిపెట్టవు. ప్రతిదానికి వచ్చే జన్మ అనుభవించడమే కాకుండా ఇక్కడ కూడా ప్రతిదానికి మనం సమాధానం చెప్పి తీరుతాం. అంటే లైక్ ఒక వ్యక్తికి మనము ఒక అన్యాయం చేశామనుకోండి, అదే రిపీట్ అవుతుంది మన లైఫ్‌లో. కన్ఫర్మ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇవాళ? ఇటువంటి అంటే పిల్లలు చేసినటువంటి అనేక తప్పులు, దోషాలు కర్మని సైతము కూడా జయించడానికి కొన్ని నక్షత్రాల్లో, కొన్ని ముహూర్తాల్లో, కొన్ని పరిహారాలుంటాయి. అటువంటివన్నీ నేను మీకు ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. అంతెందుకు ఇవాళే మీకు ప్రారంభః. ఇవాళ 7:30 నుంచి ఉదయం 9 గంటల లోపు తలస్నానం చేయండి. ఎన్ని పాపాలు హరిస్తాయో, ఎన్ని పాపాలు పటాపంచలవుతాయో తప్పకుండా చేసుకోండి. మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇది ఒక దగ్గర ఆగేది కాదు. చెబుతూ వెళ్తూ ఉండాలి. కాబట్టి ఇవాల్టికి ఈ వివరణ మీకు అందిస్తున్నాను. రోజు కొంత నాతో భగవంతుడు పలికిస్తుంటాడు. అందులో నేను చాలా చిన్నవాడిని. మీరు చూసే వాళ్ళల్లో అందరూ పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. ఎక్కడైనా ఎవరి మనసైనా నొచ్చుకుంటే తప్పకుండా క్షమించండి, ఆదరించండి. ఎందుకంటే ఒక గురు స్థానంలో ఉన్నప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవ్వరిని నా మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు. అది అది బ్రహ్మజ్ఞానం అంటారు. అంటే అలా ఆలోచించడం కూడా భగవంతుడి అనుగ్రహమే అనుకొని ప్రతిరోజు నేను చెప్తూ ఉంటాను. ఎవరిని ఉద్దేశించి చెప్పడం ఉండదు. శాస్త్రం ఏం చెప్తే అదే మాట్లాడతాను. దానికి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ మాట్లాడే సాహసం నేను చెయ్యను. తప్పకుండా అనేక పరిహారాలు, ఎన్నో అద్భుతమైన రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయండి మన పరిహార శాస్త్రంలో. అనేక పరిహారాలు అందిస్తాను. ఇది ఇవాల్టి పంచాంగం. దత్తార్పణమస్తు. దీపారాధన ముహూర్త బలం. ఈరోజు ముహూర్త బలం. దీపారాధన ఈరోజు ఎవరైతే అంటే ఇంట్లో ఎవరు వెలిగించిన చిన్నపిల్లలు, అంటే మరీ చిన్నవాళ్ళు కాదు, లైక్ పెద్దవాళ్ళకు కుదరకపోతే చిన్నపిల్లలతో చేయించండి. చిన్నపిల్లలు అంటే నా దృష్టిలో 16 ఏళ్ల నుంచి, మరీ చిన్నవాళ్ళు కాకుండా 16 ఏళ్ల నుంచి మంచి భక్తి ఉన్న వాళ్ళు ఉంటారు పిల్లలు. చక్కగా ఈ రోజుల్లో మనం ఏదో మోడర్న్ కల్చరు అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ మన పద్ధతులు, మన ఆచారాలు ఎంతో గొప్పవండి. నిజంగా మన మన సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ ధర్మం, ఋషులు మనకి అందించిన పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు ఎంత గొప్పవంటే మీరు ఎన్ని సప్త సముద్రాలు దాటండి. నేను చూస్తున్నాను ఒక వీడియోలో, విదేశాల్లో అయ్యప్ప మాల వేసుకొని ఆయన భజనలు, ఆయన పూజలు, అక్కడ ఇరుముడి కట్టుకోవడము, ఇరుముడి విరమణ చేయటము, దర్శనానికి వెళ్ళడం, ఇవి ఎక్కడ భక్తిని ఎవరు ఆపలేరండి. ఎందుకంటే సత్యమే భక్తి, సత్యమే హైందవ ధర్మం, సత్యమే హిందూ ధర్మం. సత్యంలోంచి పుట్టినవి ఇవన్నీ. సత్యం అన్నది నిజం కదా. అంటే సత్యము అన్నది ఇక అది ఎప్పటికీ కూడా ఆగనిది. దాన్ని ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు. అంటే అది ఇది కాదు, ఇది అని చెప్పినా ఎవరు నమ్మరు, ఎవరి చెవికి ఎక్కదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసే పుణ్యకర్మలన్నీ కూడా ఋషులు అందించిన వాంగ్మయము మనకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. మన తర్వాత జన్మ, ఇప్పుడు అనేక దేశాలు ఉన్నాయి. భారతదేశం ఎందుకు ఇంత గొప్పది? భారతదేశం పైన ఎందుకు భగవంతుడికి అంటే ఋషులు, మునులు తపస్సు చేసిన దేశం ఇది అని చెప్పుకుంటాం కదా మనం. నిజంగా పుణ్యభూమి అండి. మనం ఇక్కడ ఉండడం, ఇక్కడ దేవాలయాలు దర్శించడం, ఇటువంటి దీపారాధనలు చేయటం, ఇవన్నీ ఎంత యోగాన్ని ఇస్తాయో తెలుసా? సరే, ఇవాళ ఈ దీపారాధన వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనం అంటే ముహూర్తం ఉంటుంది కదా. ఈరోజు మధ్యాహ్నం 3 తర్వాత, అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా ఈ దీపం వెలిగించవచ్చు. మనం మధ్యలో టాపిక్ కట్టేది ఈ 16 సంవత్సరాల వయసు అనేది ఎందుకన్నానంటే వాళ్ళకు ఒక అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. అంటే భగవంతుడు, భక్తి, దానివల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు ఏంటనే ఒక అవగాహన వస్తుంది. అలా వాళ్ళైనా వెలిగించవచ్చు.
లేదు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఈ దీపారాధన మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెలిగించాలి. తలస్నానం చేయాలండి అవసరం లేదు. ప్రత్యేకంగా ఎప్పుడైనా తలస్నానం చేయాలి అంటే నేనే చెప్తాను. పలానా రోజు తలస్నానం చేసే దీపం వెలిగించాలి అని నేను వివరంగా మీకు చెప్తాను ప్రతిదీ కూడా. సరే, ఇక్కడ దీపారాధన 3 తర్వాత రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో వెలిగించండి. అయితే ఇక్కడ ఈ దీపారాధన చేసుకోవడం ద్వారా వంశదోషాలు పోతాయి. మనకు వంశదోషాలు అనేవి చాలా డేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగం లేదా మెడిసిన్ సీటు లేదా ఇంకోటి చదువులో ఆటంకాలని పొందుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు, మెడిసిన్ సీట్లకు, చదువుకి, వంశానికి సంబంధం ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుంది. వంశ దోషాల వల్ల ఎదుగుదల ఉండదు. చదివే కదండి మనిషికి ఎదుగుదల. జ్ఞానముకి మించినటువంటి ఎదుగుదల ఏముంటుందండి? ఇప్పుడు ప్రస్తుత కాలంలో జ్ఞానమే. ఇప్పుడేంటి, గతంలో రాబోయే రోజుల్లో ఎప్పటికీ జ్ఞానానికి మించినటువంటి ఎదుగుదల ఉండదు. కాబట్టి ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే వంశదోషాల వల్ల పిల్లలు, మీరు చూడండి, చాలా ఒక 6 సార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయి గ్రూప్ 1 రాసి లేదా గ్రూప్ 2 లేదా ఇలా మార్చుకొని కన్విన్స్ అయిపోయి ఆఖరికి ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వంశదోషాలు ఉంటాయి వాళ్ళకు. అంతెందుకు, ఒక వ్యక్తి నేను మాట్లాడే మాటలు విని ఇంప్రెస్ అయ్యి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు. అసలు విషయం నేను చెప్పాను, ఇగో ఇది దోషం, ఇందువల్ల మీకు మీ ఫ్రీ సీట్ అనేది రావట్లే, ఇందువల్ల మీరు లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు, ఇగో ఈ పరిహారం ఫలానా ఈ భారతదేశానికి దక్షిణ దిక్కులో ఒక శివాలయం ఉంది, అక్కడ ఈ పరిహారం చేయండి, మీ వంశదోషం పోతుంది అని చెప్పాను నేను. ఎందుకంటే నాకు మామూలుగా మనం జాతకాలు చెప్తూ ఉంటారు అందరూ గొప్పవాళ్ళు, కానీ నేను ప్రత్యేకంగా నాడీ కోర్స్ అనేది నేను చేశాను. నాడీ జాతకం వల్ల కూడా చాలా రహస్యాలు మనకు తెలుస్తాయి. సరే, ఈ వంశదోషాలు పోతాయి ఈ దీపారాధన చేసుకోవడం ద్వారా. తప్పకుండా ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి మీ పూజా మందిరంలో మధ్యాహ్నం 3 తర్వాతనే వెలిగించితే ఈ దీప ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రం వెళ్ళిపోయి ఉత్తరాభాద్ర నక్షత్రంలో కొన్ని డిగ్రీలు దాటిన తర్వాత ఆ ముహూర్తం స్టార్ట్ అవుతుందంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 3 తర్వాత మధ్యాహ్నము. తప్పకుండా చేసుకోండి. జయ గురు దత్తాత్రేయ. రాశి ఫలితం. జయ గురుదత్త. రాశి ఫలితం డిసెంబర్ నెలలో సింహరాశి వారు, అలాగే మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఈ 2 నక్షత్రాల వాళ్ళు సింహరాశి వారు ఒక రాశి ఫలితము అంటే ఒక అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఒక చిన్న దానం చేసుకోవడం ద్వారా. ఈ దానము అన్నది పాపాన్ని తీసేస్తుంది. కలియుగంలో దానానికి ఉన్న గొప్పతనం నేను మీకు ఒక 2 మాటల్లో చెప్తాను. మనము ఎక్కువగా పాపం చేసేది డబ్బు సంపాదించడం కోసం. మీరు బాగా ఒకసారి మనసుకి అంటే ఒక ఆలోచనలోకి వెళ్ళండి. అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఒక బిజినెస్ అవ్వడం కోసం, లేదంటే తన మన భేదం లేకుండా మోసం చేయడానికి వెనకాడం, డబ్బు రావడం అంటే డబ్బు సంపాదించడం కోసం. అన్న, తమ్ముడు, తండ్రి, అక్క, చెల్లెలు ఎవ్వరు అసలు కనీసము అంటే ఈ మధ్యలో గొడవలు రావడానికి అందరినీ వదులుకోవడానికి కూడా సిద్ధపడేది అదే ఆస్తిపాస్తులు అంటే మళ్ళీ డబ్బు. ఆఖరికి మనము డబ్బు వచ్చిన తర్వాత మన ప్రవర్తన మారుతుంది, అహంకారం వస్తుంది, మనిషి యొక్క యాటిట్యూడ్ అంటే ఆయన నడవిక మారుతుంది. చాలా వరకు డబ్బు అనేక తప్పుల్ని చేయిస్తుంది. అంటే ఈ డబ్బు అన్నది ఇంత దుర్మార్గం అంటే ఇన్ని దోషాలకు కారణం అవుతుంది. అలాగని డబ్బు దుర్మార్గం కాదు, మనిషి దుర్మార్గుడు. మనిషిలో దుర్మార్గము పెరుగుతుంది ఆశ వలన, దాన్ని కోరిక అంటారు రకరకాలు. అయితే ఇక్కడ దానం ఎందుకు, దానం ఏం చేస్తామంటే ఒక పండు దానం చెప్తాను, అక్కడ ఏం ఖర్చు పెడతాం, డబ్బు ఖర్చు పెడతాం. లేదా ఒక వస్త్రం చెప్తాను, డబ్బు ఖర్చు పెడతాం. లేదు డబ్బులే ఇవ్వమంటాను, దక్షిణాదానం, దక్షిణ అంటే డబ్బు ఇస్తాం. లేదు పలానా పెసరపప్పు కందిపప్పు ఇవ్వమంట,
అవి ఉత్తిగా వస్తాయా? రావు కదా. అంటే ఇక్కడ వ్యయం. మనం సంపాదించిన డబ్బులో ఇతరులకు, ఒక రకంగా చెప్పాలంటే తిలా పాపం తలా పిరికెడు అని ఒక సామెత ఉంది. అలా మన ప్రాయశ్చిత్తాలంటారు, ఒక తపస్సు. ఇప్పుడు బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలండి? మీరందరూ ఒక కమ్యూనిటీ అయిపోయి మీరు వాంటెడ్గా మీరు బతకాలని చెప్తున్నారా? కాదమ్మా. అమ్మా ఎప్పుడు అలా ఆలోచించొద్దమ్మా. అమ్మా, తపస్సు చేసే తన్మంత్రం మీరొక్కటి గుర్తుపెట్టుకోండి. మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మడికి ఎందుకండి దానాలు ఇచ్చి మీ దగ్గర ఒక రకంగా దరిద్రాన్ని తీసుకోవాలి? ఎంత గొప్పవాడు తెలుసా బ్రాహ్మడు. ఆయన తపస్సు వ్యయమవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక పండు తీసుకున్నాడండి, మీరు 2 తమలపాకులు ఒక్కలు పెట్టి ఒక దీపదానం, ఉసిరి దీపం వెలిగించి ఓ 10 రూపాయలు 100 రూపాయలు పెట్టి దానం ఇస్తున్నారు కదా. అది ఎంత దోషమో తెలుసా? దాదాపు 8,000 గాయత్రి జపాన్ని హరించేస్తుంది, అంటే తీసేస్తుంది. ఆ పుణ్యం మీకు వచ్చేస్తుంది, క్యారీ అవుతుంది. ఇక్కడ ఏమండి, బ్రాహ్మడు మన కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో తెలుసా? డబ్బు ఏ కూలీ చేసినా వస్తుంది. వాళ్ళకి చేతకాక డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులలో. అదెందుకు బ్రాహ్మణం అంటే బ్రాహ్మణ వృత్తిలో ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేస్తే వాళ్ళ కారు 4-5 చోట్ల నడుపుకుంటే 1,500 వస్తున్నాయి. లేదు డ్రైవింగ్ కాదు, ఇంకోటి. ఇంత తపస్సు ధారబోసి మరి అసలు ఇంకా ప్రపంచం ఏమైపోతుందో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. పూజ చేసేవాళ్ళు లేక, దేవాలయాలు మూసేసి, బ్రాహ్మడు అన్నవాడు దానం తీసుకోకపోతే, అసలు మనం నోములు వ్రతాలు మనకి ఎలా ఉంటుందో తెలుసా? ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. మనుష్యులు అవన్నీ పక్కకు పెడితే, ఈ పూజ, ఆధ్యాత్మిక భావన, భక్తి ఇవన్నీ లేకపోతే మనిషిలో ప్రశాంతత కోల్పోతాడు. ప్రశాంతత కోల్పోతే క్రోధం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. మనిషి మాట్లాడితే విసుకొస్తుంది. అంటే ఒక కాల్ సెంటర్ జాబ్ చేసిన ఒక అమ్మాయి ఇంటికి రాగానే ఏదైనా మాట్లాడిస్తే విసుకొస్తుంది. ఎందుకంటే మాట్లాడి విసుగొచ్చేస్తుంది. అలా ఏమవుతుందంటే ఈ క్రోధము, కోపం పెరిగిపోయి మనిషే ద్వేష అయిపోతాడు. ఏమండి, భక్తిలో మనం నమ్మినటువంటి ఆరాధనలో ఎంత గొప్ప లాభాలు ఉన్నాయో చూడండి. కావున మనం చేసే దానము మన పాపాన్ని హరిస్తుంది. ప్రతిదానికి ఇంత ఎందుకు నేను అన్వయించి చెప్తున్నానో తెలుసా? అసలు ఎంత గొప్ప పని మనం చేస్తున్నామో మనకు తెలిస్తే కదా మనం ఇష్టంగా చేస్తాం. ఏదో మొక్కుబడిగా చేయటం కాదు పరిహారం అంటే. సరే, ఇవాళ దానము మఖా నక్షత్రం వాళ్ళు, లేదా మఖా నక్షత్రం కాకపోతే పుబ్బ లేదా సింహరాశి, ఏమండి వాళ్ళు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు, లేదా వాళ్ళు చెయ్యరండి, ఇవన్నీ నమ్మరండి, ఏం పర్వాలేదు. వాళ్ళ కోసము వాళ్ళ భార్య చేయొచ్చు, పెళ్ళి కాకపోతే తల్లి చేయొచ్చు. ఆడవాళ్ళు ఈ పరిహారం అంటే ఈ ఒక్క పరిహారం మాత్రం తండ్రి కన్నా కూడా మాతృస్థానము, చతుర్థ స్థానానికి యోగం, దానం కాబట్టి భార్య చేయొచ్చు లేదా తల్లి చేయొచ్చు. లేదు వీళ్ళిద్దరు కాదు, పెళ్ళి కాకుండా అక్కనో చెల్లెలో ఉంటే, ఎందుకంటే గోత్రం మారదు కదా, పెళ్ళి కాకుండా అక్కనో చెల్లెలో ఉంటే చేయొచ్చు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. నేను డైలీ ఈ విషయాలు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సరే, ఈ మఖా నక్షత్రం వాళ్ళు, అలాగే మనం పుబ్బా నక్షత్రం, సింహరాశి, ఈ జాతకులు ఏ దానం చేసుకుంటే డిసెంబర్ నెలలో అఖండ శుభయోగాలు పొందుతారు, ధనయోగం పొందుతారు, రాజయోగం పొందుతారు అంటే దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి దేవాలయం, లేదా రాఘవేంద్ర స్వామి మఠం, లేదా సాయినాథుడు దేవాలయం అంటే సాయినాథుడి మందిరం, అక్కడ మీకు సమీపంలో ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి అక్కడ స్వామి పూజ చేసే స్వామి ఉంటారు కదంటే, అర్చకులు ఉంటారు కదా, వారికి తెల్లటి వస్త్రము దానం చేయండి. తెల్లటి వస్త్రము, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేతమాల్యాంబరధరం, తెల్లటి వస్త్రాన్ని దానం చేయండి. తప్పకుండా అంటే ఎవరైతే ఈ మఖా నక్షత్రం వాళ్ళు, లేదా పుబ్బా నక్షత్రం వాళ్ళు, లేదా సింహరాశి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ దానం చేశాక మీరు చూడండి, ఖచ్చితంగా మీకు అనుకున్న పని నెరవేరుతుంది. డిసెంబర్ 16వ తారీఖు లోపు చేయండి. జై గురు దత్తాత్రేయ.
ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. అందరికీ నమస్కారం. భక్తి అనుగ్రహం కార్యక్రమంలో ప్రతిరోజు కూడా డబ్బు ధనం మూలం ఇదం జగత్ అని మానవులు మనం అందరం కూడా పరిగెత్తుతున్నాం డబ్బు కోసం. ఎందుకంటే సుఖంగా ఉండాలి అంటే ఈ రోజుల్లో డబ్బు కావాలి, అది అవునన్నా కాదన్నా. అందుకోసము కలియుగంలో లక్ష్మీ తాండవ యోగాలు కలగడానికి, కుబేర అనుగ్రహం కలగడానికి కొన్ని పరిహారాలు ఇచ్చారు మనకు మహర్షులు. అటువంటి పరిహారాలు ముహూర్తానుసారంగా, అంటే ఉదాహరణకు డిసెంబర్ 9వ తారీఖు ఏం పరిహారం చేయాలి, 10వ తారీఖు ఏం చేయాలి, 11 ఏం చేయాలి, అటువంటి పరిహారాలు నేను చెప్తున్నాను ఇందులో. ప్రతిరోజు మీరు ఈ ఛానల్లో చెప్పిన పరిహారాలు మీరు చేసుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు, రావాల్సిన డబ్బు వస్తుంది. ఈరోజు ముహూర్తాన్ని బట్టి ఈరోజు మీరు చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తము, ఒక రాగి చెంబు తీసుకోండి. ఇంట్లో ఎప్పుడు వాడుతున్నటువంటిదే, ఏం పర్వాలేదు. రాగి చెంబు తీసుకొని శుభ్రంగా కడగండి. చింతపండు, పీతాంబరం ఏదో ఉంటుందిగా కడిగేది, శుభ్రంగా లోపల బయట కడిగాక తుడవండి. వస్త్రము పెట్టి శుభ్రంగా తుడిచాక అందులో నీళ్లు పోయండి. నీళ్లు మామూలుగా మనం తాగే నీళ్లు పోయాలంటే మామూలు ఈ ట్యాంకులో అవి కాకుండా తాగే నీళ్లు పోయండి. ఎందుకంటే అవి మనం తీర్థంగా తీసుకోవాలి. ఆ తాగే నీళ్లు పోసిన తర్వాత ఇది చాలా విపరీతమైన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తాగే నీళ్లు పోసిన తర్వాత పూజా గదిలో కూర్చొని ఆ చెంబుని ఆ చెంబుని అక్కడ పెట్టుకోండి, దేవుడి దగ్గర పెట్టుకొని దానిపైన చెయ్యి బోర్లించి లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ఎడమ చేతిలో పుస్తకమో ఫోనో పెట్టుకొని లేదా ఒళ్ళో పెట్టుకొని ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూత హిత ప్రదాయై నమః బాగా వినండి. రాగి చెంబులో నీళ్లు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని రాగి చెంబులో నీళ్లు పోసుకొని పూజా మందిరంలో పెట్టి దానిపైన చెయ్యి బోర్లించి ఈ లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత ఆ బోర్లించిన చెయ్యి తీసుకొని ముఖాన్ని ఇలా తుడుచుకోండి. ముఖాన్ని తుడుచుకొని ఆ నీళ్లలో మీ ముఖము ప్రతిబింబాన్ని చూడాలి. చూసిన తర్వాత ఆ నీళ్లు తాగేసేయండి. ఇంట్లో అందరూ తాగాలని ఏం లేదు. యజమాని ఎవరో డబ్బు సంపాదిస్తున్నారు, లేదా ఎవరో మీ అబ్బాయి ఉద్యోగం సమస్య ఉంది, ఎవరైతే వాళ్ళు తాగండి. నిజంగా చెప్తున్నానమ్మా, ఈ ముహూర్తంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఇది చేసి చూడండి, ఎంత ప్రయోజనం ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇటువంటి ఎన్నో పరిహారాలు నేను చెప్పేవేం కాదమ్మా. నా దత్తుడు ఆ మహర్షులు అందించిన శాస్త్రము నా దత్తాత్రేయ స్వామి నాతో పలికిస్తున్నాడు. అందరూ బాగుండాలి. చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు, చాలామంది ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారు. డబ్బుతో ముడిపడిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. మీకు మాత్రం నేను తప్పకుండా చెప్తున్నాను, ఈ పరిహారాల ద్వారా మీరు రక్షింపబడతారు. జై గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి. జై గురుదత్త. ప్రతిరోజు భక్తి అనుగ్రహం కార్యక్రమంలో ఏ రోజుకు సంబంధించి ఆ రోజు ఒక మంత్రం ఉంటుంది. ఇవాళ డిసెంబర్ 9వ తారీఖు సోమవారం. ఈరోజు మీరు చేసుకోవాల్సిన మంత్రం, ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట్లో అన్న తమ్ములకు, లేదా అక్క చెల్లెలు, లేదా తమ్ముడు అక్క, రక్త సంబంధం అంటే ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళల్లో మనస్పర్ధలు, భేదాలు ఉండి చాలామంది దూరం ఉండడం, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళకపోవడం, మాట్లాడుకోపోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా తల్లిగా లేదా తండ్రిగా మీరు ఈరోజు ఈ మంత్రం చదివితే మీ పిల్లల మనసులో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. జాగ్రత్తగా రాసుకోండి మంత్రాన్ని. ఓం శ్రీం నారాయణాశ్రితాయ నమః. ఓం శ్రీం నారాయణాశ్రితాయ నమః. ఓం శ్రీం నారాయణాశ్రితాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్ర జపాన్ని చేయాలి. ఇది వాళ్ళ భక్తి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.